హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. వెజ్ బిర్యానీ అంటే ఎన్నో వెజిటేబుల్స్తో కలిసి చేసిన బిర్యానీ కాదు, ఓన్లీ 2 రెసిపీస్తో నేను వెజిటేబుల్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. చూడండి, క్యారెట్ అండ్ నెక్స్ట్ బీన్స్, గ్రీన్ బీన్స్, ఈ రెండింటితో కలిపి నేను బిర్యానీ చేయాలనుకుంటున్నాను. ఇది క్యారెట్ ఇలా తురిమింది ఏంటి అనుకోకండి, మా చిన్నమ్మాయి ముక్కలుగా కట్ చేస్తే తినదు. సో నేను ఇలాగా అందుకే తురుముకున్నాను క్యారెట్ అనేది. అండ్ నెక్స్ట్ అందులో కావాల్సినవి 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి అండ్ 1 టమాటో అండ్ నెక్స్ట్ బిర్యానీ ఆకులు, బిర్యానీకి సంబంధించినవి అన్నీ. ఇది చూడండి, బిర్యానీ టేస్టింగ్ సాల్ట్ అనమాట. ఇది వేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ దాంతోపాటు కూడా బిర్యానీ మసాలా పేస్ట్ అని ఉంది కదా, ఇది కూడా వేసుకుంటే కలరు బాగుంటుంది. చూడండి ఇక్కడ ఎలా వచ్చిందో, కలరు బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వెజిటేబుల్కి సంబంధించింది వేసుకోవచ్చు. చికెను, మటను అన్నిటికి కూడా ఇక్కడ చదవండి, చూడండి ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. చికెను, మటను, వెజిటేబుల్ బిర్యానీ, ఈ మూడిట్లకి కూడా ఈ పేస్ట్ యూజ్ చేస్తే కలరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఇది రైస్, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనం కుక్కర్లో పెట్టి బిర్యానీ చేస్తున్నాం కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఇవన్నీ కలిపి ఇవన్నిటితో నేను బిర్యానీ ఎలా ట్రై చేస్తున్నానో చూడండి. ఓకేనా? ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ వేసిన తర్వాత మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిపోయింది కాబట్టి నేను అన్నీ ఒకసారి వేసేస్తున్నాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆనియన్స్, ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి, కొంచెం లైట్గా. అండ్ నెక్స్ట్ టమాటో, ఇలా కొంచెం లైట్గా వేగాలి. వేగిన తర్వాత మనం పెట్టుకున్న గ్రీన్ బీన్స్ కూడా ఇందులో వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్యారెట్ తురుము కూడా, అంటే ఇవన్నీ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, పచ్చివాసన కూడా రాదనమాట. మనం ఏమన్నా సరే స్టార్టింగ్ మనం ఆయిల్లో వేసుకొని కొంచెం బాగా రోస్ట్ చేసుకుంటే దానికి ఉన్న పచ్చి వాసన కూడా మనకి తినేటప్పుడు కూడా పచ్చి వాసన రాకుండా ఉంటుంది. సో మనం అందుకే కొంచెం అన్నీ ఒకసారి ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్న, ఇందాక చెప్పాను కదా, ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. నేను 2 గ్లాస్ రైస్కి 1 ప్యాకెట్, ఈ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్. ఈ ప్యాకెట్ ఒకటి వేసుకుంటాను నేను 2 గ్లాస్ రైస్కి. ఇంకొకసారి మళ్ళా మనం కలుపుకుందాం. నెక్స్ట్ అది కొంచెం బాగా వేపుకున్న తర్వాత మనం ఇందాక పెట్టుకున్నాం కదా, నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని ఇందులో వేసుకుంటాను, 4 గ్లాస్ వాటర్ని. ఓకే,
మనకి ఇందులో సాల్ట్ వేసుకుందాము, సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక చిన్నది కారం కూడా వేసుకుందాం. అంటే మనకు పచ్చిమిర్చి కారం సరిపోకపోతే చిన్నది లైట్గా మనము తీసుకున్న కారము, మనం వంట కారము చిన్నది లైట్గా వేసుకుంటే బాగుంటుంది. అంటే కారం సరిపోదని పచ్చిమిర్చిది, అందుకని చిన్నది లైట్గా కూడా ఇది వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఇందులోనే ఈ రైస్ కూడా వేసుకుందాము. అంటే చేత్తో ఎందుకు వేస్తున్నానంటే వాటర్ ఉన్నది కదా ఇందులో, బియ్యం కడిగిన వాటర్, ఆ వాటర్ మరలా మనం కొలతకి ఎక్కువైపోతుంది వాటర్తో వేసేస్తే, అందుకు చేత్తో వేస్తున్నాను నేను వాటర్ అంతా తీసేసి. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగ కలుపుకుందాము. అంటే మనం వేసిన ఉప్పు ఇవన్నీ ఇందులో మిక్స్ అయ్యి కొంచెం రైస్ కూడా పట్టాలి కదా, అందుకు ఒకసారి ఇలాగా వేసుకొని చూడండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాం. సాల్ట్ కూడా సరిపోయింది. ఇలా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాము. 1 విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకోవడమే, అంతే, బిర్యానీ రెడీ అయిపోద్ది. నేను విజిల్ వచ్చిన తర్వాత బిర్యానీ ఎలాగుందో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?